నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. దాదాపుగా ఈ మూడు పార్టీలు 164 స్థానాలు దక్కించుకుంది. ఈ 164లో 135 స్థానాలు తెలుగుదేశం పార్టీ, మిగిలినటువంటివి 21 ఏమో జనసేన, భారతీయ జనతా పార్టీ 8 స్థానాలు. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది వైఎస్ఆర్సీపీ. వైనాట్ 175 కాస్త 11కి పరిమితమైంది. ఇలాంటి సందర్భంలో తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ఒక పెద్ద తలనొప్పిగా మారిందంట. ఏదైతే ఈ 135 మంది ఎమ్మెల్యేల్లో దాదాపుగా సగం మంది కొత్తవారు ఉన్నారు. ఆ కొత్తవారిలో మరికొంతమంది ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారట. ఇది నేను చెప్తుంది కాదు. ఏదైతే ఐవీఆర్ఎస్ ద్వారా గత కొంతకాలం నుంచి ఆయనే స్వయంగా సర్వే చేయిస్తున్నటువంటి సందర్భంలో బయటపడినటువంటి నిజాలు, వాస్తవాలు. నిజమే. ఎందుకనంటే కొన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టి వారి సొంత వ్యవహారాలు, అనేక రకాల వివాదాలు, వీటన్నిటినీ మీదేసుకొని ఒక రకమైనటువంటి అపవాదం మీదకి తెచ్చుకుంటున్నారు. దీనిలో ప్రధానంగా మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీని కూడా వారు అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తున్నారు, వారి పట్ల ఒక రకమైనటువంటి విధానంతో ఉంటున్నారు అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గతంలో పదే పదే హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఒక ఫుల్ స్టాప్, ఎండ కార్డ్ అనేది పడట్ల. వారికి అవగాహన లేమి కావచ్చు, అనుభవం లేకపోవటం అవ్వచ్చు. అయితే ఒక ప్రజాప్రతినిధికి ఒక మంచి అవకాశం దక్కినప్పుడు దానికి సంబంధించి ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకమవుతూ ప్రజల కోసం అనేక రకాల కార్యక్రమాలు చేయాలి. కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వారి స్వలాభం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో అనేక రకాలుగా ఫిర్యాదులు అందాయి కేంద్ర కార్యాలయానికి. స్వయంగా నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ దృష్టికి కూడా తీసుకొచ్చారు. మా ప్రాంతంలో ఫలానా తెలుగుదేశం పార్టీ నాయకుడు, ప్రధానంగా ఎమ్మెల్యే అనుచరులు ఈ రకంగా రెచ్చిపోతున్నారు, కాబట్టి మీరు వారిపై ఫోకస్ పెట్టండి అని ప్రజలు కంప్లైంట్లు ఇచ్చారు. ప్రజా దర్బార్లో దాదాపుగా 50% అవే కంప్లైంట్లు. నారా లోకేష్ ఆయన ప్రతి వారం, ప్రతిరోజు అనేక రకాల ఈ యొక్క ఫిర్యాదులు, వినతులు స్వీకరణ కార్యక్రమాన్ని చేసేవారు. ఇట్లాంటి సందర్భంలో ఇదే రకమైనటువంటి విధానం ముందుకు కొనసాగితే పార్టీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు కూటమి ఏదైతే మంత్రివర్గంలో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు దాదాపుగా 6 నుంచి 8 మంది, ఎన్నిసార్లు చెప్పినా వారి వ్యవహార శైలి అనేది మార్చుకోవట్లేదు. దానికి సంబంధించి ఒక రకమైనటువంటి విధానంతో వారు ముందుకు వెళ్తున్నారు. ఎన్నిసార్లు హెచ్చరించినా వారి మాత్రం ప్రవర్తన కానీ వారి వ్యవహార శైలి అనేది మారడం లేదు. కాబట్టి ఈ 2 ఏళ్ళు పూర్తయిన తర్వాత వారికి గుడ్ బై చెప్పాలి అనే ఆలోచనలో అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇట్లాంటి క్రమంలో ఎమ్మెల్యేలు కూడా ఇదే రకమైనటువంటి విధానం, ఇదే రకమైనటువంటి ఆలోచన, ఎక్కడా కూడా నియోజకవర్గానికి సంబంధించి ప్రజలతో మమేకమవుతూ ఆ నియోజకవర్గంలో ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అనేది పక్కన పెట్టి నేను ఇది చేస్తే నాకేంటి అనే ఒక రకమైనటువంటి దురుద్దేశంతోనే ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది అయితే వారి సొంత డబ్బులతో నియోజకవర్గ అభివృద్ధి చేసేటువంటి వారు ఉన్నారు. కానీ ఎవరైతే కొత్తగా వచ్చినటువంటి వారిలో ఉన్నటువంటి కొంతమంది మాత్రం అవేమీ పట్టించుకోకుండా
అధినేత హెచ్చరికలు కానీ అధినేత చెప్పినటువంటి విధంగా ముందుకు వెళ్ళట్లేదు. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా ఆ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే పనితీరేంటి? గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఎందుకంటే పార్టీ ఒక రకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్ళాలి అని ఎక్కడ కూడా ఇలాంటి వివాదాలు కానీ అనవసరమైనటువంటి అవినీతి అక్రమాల్లో ఇన్వాల్వ్ అయితే సహించరు. క్రమశిక్షణకు మారు పేరైనటువంటి తెలుగుదేశం పార్టీలో ఒక రకమైనటువంటి విధానం ఉంటుంది, వ్యవహార శైలి ఉంటుంది, చాలా పద్ధతిగా ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో పార్టీలో మారుతున్నటువంటి పరిస్థితులు కానీ మారుతున్నటువంటి సమీకరణాలు కానీ అవి మాత్రం చంద్రబాబు నాయుడుకు పెద్ద తలనొప్పిగా మారాయట. దీనికి సంబంధించి దాదాపుగా ఇప్పటి వరకు మనకందినటువంటి సమాచారం ప్రకారం ఒక 60-70 నియోజకవర్గాల్లో ఐవీఆర్ఎస్ ద్వారా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి దాదాపుగా చాలా ఫీడ్బ్యాక్, అంటే ఏదైతే గతంలో మా ఏరియాలో ఎమ్మెల్యే ఇలా చేస్తున్నారు, ఫలానా ఏరియాలో ఎమ్మెల్యే ఇలాంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఇన్వాల్వ్ అయ్యారు, ఇవిగో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని స్వయంగా కేంద్ర కార్యాలయానికి వెళ్ళి కంప్లైంట్ చేసినటువంటి సందర్భాలు, మరికొంతమంది మెయిల్స్ పెడుతున్నారట, మరికొంతమంది వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారట. సో ఇలాంటి సందర్భంలో అవి ఎంతవరకు వాస్తవం, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు ఆ ఎమ్మెల్యే పట్ల ఉన్నటువంటి ఒక రకమైనటువంటి భావనతో కావాలనే ఇలా చేస్తున్నారా అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకోవడానికి ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. మొత్తానికైతే దీనికి సంబంధించి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం ఇప్పుడే చెప్పలేము. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం కొంతమంది ఎమ్మెల్యేలపై నిఘా పెట్టారు. ఎప్పటికప్పుడు నివేదికలు, సర్వేలు, ఆ నియోజకవర్గంలో కనీసం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ వేటిని కూడా ఆ ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు ముందుకు రావట్లేదు, ఒక ఆలోచన చేయట్లేదు అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందండి. దీనికి సంబంధించి త్వరలోనే మరి అలాంటి ఎమ్మెల్యేలకు ఇంకొక అవకాశం ఇచ్చి పదే పదే ఇప్పటికే అనేక సమావేశాల్లో చంద్రబాబు నాయుడు చెబుతూనే ఉన్నారు, మీరు పద్ధతి మార్చుకోవట్లేదు, మీరు లైన్ తప్పుతున్నారు, ఈ రకమైనటువంటి విధానం ఉంటే రాబోయే రోజుల్లో నేను తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ చర్యలు కానీ చాలా కఠినంగా ఉంటాయని. కానీ అవేమీ పట్టించుకోవట్లా. సో ఇలాంటి సందర్భంలో ఈ ఐవీఆర్ఎస్ సెస్ ఏదైతే ఉందో దాని ద్వారా నివేదికలు తయారు చేసి వారి ముందే ఇదిగో మీ పద్ధతి ఇది, మార్చుకుంటారా మార్చుకోరా, లేదా ఇదే రకమైనటువంటి విధానంతో ఉంటే మీరు నాకు అవసరం లేదు అని చెప్పేటువంటి రోజు దగ్గర పడుతుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో సొంత పార్టీలు కూడా చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.